హలో చెప్పండి. అంటే మీకు సారీ, నాకు వేరే కాల్ వచ్చింది, డిస్కనెక్ట్ చేశాను అండి. చెప్పండి. పర్లేదండి. చెప్పండి. అంటే దాని గురించి నేను కొంచెం మాట్లాడదామని. అంటే మీకు ఆయన అడిగారు కదా, మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ తో మీరు సాటిస్ఫై అవ్వలేదు కదా. హిందువులా? మీరు క్రిస్టియన్సే భయ్యా, క్రిస్టియన్సే భయ్యా. చర్చికి వెళ్తున్నారు అంటే మీరు మధ్యలో మతం మారారా? ఫస్ట్ నుంచి క్రిస్టియన్సేనా? అంటే నేను పుట్టడం నుంచి, అంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా క్రిస్టియన్స్. ఓకేనా? నేను కూడా, మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా క్రిస్టియన్సే. కానీ అదే అండి, తెలిసిన తర్వాత మరి ఈ మతంలో ఎందుకున్నారు మీరు? ఏ మతంలో? ఈ క్రైస్తవ మతంలో బైబిల్ గురించి తెలిసి. ఇప్పుడు మా ఫ్రెండ్ రాజు గారు, అతను మీకంటే ఎక్కువగా బైబిల్ ట్రైనింగ్ చేసుకొని పాస్టర్ దాకా పోయి ఒక 6 నెలలు 8 నెలలు పాస్టర్ కూడా చేసి, ఆ తర్వాత నేను రాజు గారు ఇద్దరం బైబిల్ గురించి డిస్కషన్ చేసి ఇది కరెక్ట్ కాదని అనుకున్న తర్వాతనే మేమిద్దరము బయటకు వచ్చేసి ఫైట్ చేస్తూ ఉన్నాము. సార్ రాజు గారు, మీరు చిన్నగా నిన్న జరిగిన జాన్ పాల్ డిబేట్ గురించి కొంచెం మీరు సమాధానం చెప్తుంటారు సార్. మళ్ళీ చిన్న వర్క్ ఉంది, సార్ పిలిచారు, నేను వెళ్తుంటాను సార్. చెప్పండి సార్, ఏంటి మీ సమస్య ఏంటి? నేను ప్రవీణ్ గారితో మాట్లాడదామని చేశానండి. పర్లేదండి, ప్రవీణ్ బయటికి వెళ్ళాడు సార్. ఏ డిస్కషన్ అయినా మా ఇద్దరి మధ్య జరుగుద్ది. మేము మా యూట్యూబ్ ఛానల్ అది మా ఇద్దరిది. నేను కూడా వెళ్ళాల్సింది, కుదరలేదు. అందుకని ప్రవీణ్ ఒక్కడే వెళ్ళాడు. చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు ఏమైంది దాని గురించి? అదే నిన్న ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా జాన్ పాల్ గారిని. ఆయన చెప్పిన ఆన్సర్స్ కి ఈయన సాటిస్ఫై అవ్వలేదు కదా. నేను మాట్లాడదాం, ఐ మీన్ నాకు తెలిసింది ఏమన్నా చెప్తే సాటిస్ఫై అవుతారేమో అన్నట్టుగా కాల్ చేశాను అనమాట. మరి నాకు డౌట్లు ఉన్నాయి కొన్ని. అంటే మీరు బైబిల్ చదివారా? నేను ఒక్కసారి చదివానండి. నేను పాస్టర్ నేమ్ కాదు, నాకు అంత ఏం తెలీదు. మరి ఇప్పుడు మీకు బైబిల్ తెలియనప్పుడు మీరు బైబిల్ గురించి ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదు. చెప్తున్నా, ఒకసారి ఆగండి, వినండి. అంతగా ఏం తెలీదు, అంటే వాళ్ళకి నోటికి వచ్చేస్తాయి ఏ రిఫరెన్స్ అయినా. ఇప్పుడు మీకు కూడా తెలుసు, అవును. అదే మీకు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు. అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి, నేను చెప్తాను ఒక వాక్యము, దీనికి కొంచెం సమాధానం చెప్తే చాలు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 6వ వచనం అండి. మీకు ఐడియా ఉంది అపోస్తుల కార్యం 16వ అధ్యాయం అంటే? ఒకసారి చూస్తున్నానండి, తీయండి. నాకు చెప్పాను కదా, నాకు అంతగా ఐడియా ఏం లేదండి. బట్ నేను ప్రవీణ్ గారు నిన్న ఆ వీడియో చూసిన దానిలో ఆయన క్వశ్చన్స్ కి మాత్రమే నేను చూసా అనమాట. ఇప్పుడు అధ్యాయంలో ఏముంది? 6వ వచనం అండి. 6వ వచనం చదవండి సార్, అక్కడే ఉంది. 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫుగ్రియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళిరి. చాలండి, చాలు సార్. అంటే ఏంటి సార్ అది నాకు అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదండి? ఆసియాలో వాక్యం చెప్పకూడదు అంటున్నాడు మరి పరిశుద్ధాత్మ. వీళ్ళు ఎందుకు వాక్యాలు చెప్తున్నారు ఆసియా ఖండంలో? వీళ్ళంటే ఎవరండి? అక్కడ రాసి ఉంది కదా సార్. నేనేం చెప్పాలి? ఆసియా ఖండంలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అది అప్పుడు ఆ కాలంలో ఏ కాలంలో రాసింది ఏంటి? ఇది ఏ ఇయర్ లో జరిగిందో నాకు తెలియదండి. ఇది కాదండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆటంకపరిచారు. కాదు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు దేవుడు చెప్పిన వాక్యం ఆ కాలమా, ఈ కాలమా, సదాకాలమా, కృపాకాలం ఏముండదు. నువ్వు ఆసియా ఖండంలో వాక్యం అక్కడ ఆటంకపరుస్తున్నాడు కదా, మీకు అర్థం కాదు. ఆటంకపరిచారు. అవును, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆసియాలో వాక్యము చెప్పకూడదని. జాగ్రత్తగా వినండి పాయింట్. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. పరిశుద్ధాత్మకి ఇష్టం లేదు ఆసియా ఖండంలో వాక్యం చెప్పటం. నేనన్న మాట కాదు కదా, అంత క్లియర్ గా రాసి ఉంటే మీరు దానికి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మరి మీకు బైబుల్ తెలుసా, అసలు తెలుగు తెలుసా అని డౌట్ వస్తుంది. బైబుల్ సంగతి పక్కన పెట్టండి, కనీసం మీకు తెలుగు తెలుసా అని డౌట్ వస్తుంది నాకు. వాక్యము చెప్పకూడదని ఆటంకపరిచింది. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు పాకిస్తాన్ బోర్డర్కి పోకూడదని నేను ఆటంకపరుస్తుంటే నేను పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి అదే రైట్ అంటే చెప్పండి, ఆలోచించండి మీరు. సరే, దీని గురించి నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదండి. ఒకవేళ వస్తే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అంటే
నిన్న ప్రవీణ్ గారు అడిగిన దానికి మాత్రమే నా దగ్గర ఉన్నాయండి ఇప్పుడైతే. సరే సార్, ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. అట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనము, నా నిమిత్తము, అదే ప్రవీణ్ కూడా డిస్కస్ రాసుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి 19:29. ఇంకోటి యాక్ట్స్ 16:6. అవునండి, అవును. ఒక్క నిమిషం అండి, ఇది కూడా ఇంకేమైనా ఉన్నాయండి? ఇవి అన్ని రాసుకొని మళ్ళీ సార్ చెప్పుకుంటూ పోయాను అనుకోండి, మన ఇద్దరం 10 రోజులైనా తెమలదు అనమాట. చాలా బొచ్చు డౌట్లు ఉన్నాయి నాకు ఇటు బైబిల్ గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 చెప్పండి మీకు, ఐ మీన్ ఇలాంటి. మీరు ఇంగ్లీష్ లో చదవండి సార్ ఇది, ఈ వాక్యం. ఏదండి, మత్తయిదా అండి? అవునండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం ఇంగ్లీష్ లో చదవండి. ఇది ఇంగ్లీష్ వర్షన్ చదవమంటారు? అవునండి, అవును. ఇంకేమన్నా ఉన్నాయండి? ఇది చదవండి సార్, బొచ్చుడు ఉన్నాయని చెప్పాను కదా సార్, చదవండి. ఇది ఇంగ్లీష్ అంటే ఒక్క నిమిషం అండి. హలో, ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఎవరండి వచ్చింది? ఇది పాస్టర్ పీటర్ అని చెప్పేసి ట్రూ కలర్ పడింది. ఎవరండి మీరు? పీటర్ పాస్టర్ అండి. రాజుగారు పాస్టర్స్ ఎవరు వచ్చినట్టున్నారండి. అయ్యో, వీలైంది సార్. ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిందా అండి ప్రవీణ్ గారు? మన ఇంటర్వ్యూ సార్ వైరల్ అయినట్టుంది, అందుకే ఫోన్ చేసినట్టున్నారు. తమ్ముడు ఎవరో లైన్ లో ఉన్నాడు. తమ్ముడు ఉన్నావా? వీళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళండి వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. మేము చెప్పమండి, మేము క్రిస్టియన్స్ కాదండి, మేము బయటకు వచ్చాం. మా బ్రదర్ కి చెప్తున్నాను సార్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ఉన్నాడు కదా, బ్రదర్ కి. హలో, ఏం పేరు బ్రదర్ నీ పేరు? బ్రదర్ ఏం పేరు బ్రదర్? హలో హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏం పేరు నీ పేరు? నేనా అండి? అవునండి, అవునండి. నా పేరు రాజు అండి. రాజు. ఏం రాజు అండి? ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఎవరు, గుణపాల రాజు. నా పేరు గుణపాల రాజు అండి, ఆయన పేరు ఉత్తరాజు. ఉత్తరాజు గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం తీసారా బ్రదర్ మీరు? తీసాను భయ్యా, చూసాను. ఏముంది అక్కడ చదువు? అదే తెలుగులో కూడా చూసాను, సేమ్ ఉంది కదా. వైఫ్ అనే పదం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో తీసేసాడు. ఓకే. అంటే అంటే సువార్త నిమిత్తం నువ్వు భార్యలు పోగొట్టుకుంటే 100 మంది భార్యలు వస్తారు, చెల్లెళ్ళు పోతే 100 మంది చెల్లెళ్ళు వస్తారు, అక్కలు పోతే 100 మంది అక్కలు వస్తారు, అమ్మలు పోతే అమ్మలు వస్తారు. అది కాకుండా దీనికి బోనస్ ఏందయ్యా, స్పెషల్ గిఫ్ట్ అంటే నిత్యము పరలోకంలో నువ్వు జీవిస్తావు. అంటే భూమి ఇహలోకము పరలోకం 2 చెప్పాడు ఇక్కడ యేసు. అంటే నువ్వు సువార్త, తమ్ముడు నువ్వు సువార్త చెప్పేటప్పుడు పొరపాటు నీ భార్య చనిపోయింది అనుకో, నీకు 100 మంది భార్యలు ఇస్తానంటున్నాడు యేసు. మరి ఏంటిది, 100 మంది భార్యలు నేనేం చేసుకుంటాను, ఒకదాన్ని పోషించడమే కష్టంగా ఉంది నా పరిస్థితి. నాకు ఈ వాక్యం చూసి మైండ్ పోయి బయటకు వచ్చేసాను క్రైస్తవ మతంలో నుంచి. అయ్యా, ఇక్కడ మీరు తప్పు అర్థం చేసుకున్నారయ్యా మీరు. పాస్టర్ గారు మీరు ఉండండి సార్, మన తమ్ముడు చెప్పిన తర్వాత మీరు మాట్లాడదు గాని. ఓకే, అట్లా. తమ్ముడు చెప్పు తమ్ముడు, ఏంటి దీని పరిస్థితి? ఏంటండి, నాకు అంత అవగాహన లేదు, ఆయన చెప్పని. లేనప్పుడు మాకు ఫోన్లు చేయటం ఎందుకు తమ్ముడు నువ్వు? భయ్యా, నేను మీకు ముందే చెప్పాను, నేను ప్రవీణ్ గారు అడిగిన 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా నిన్న, ఎన్నైతే ఉన్నాయో. సరే, ఏదో చెప్పు, నీకు నచ్చిన క్వశ్చన్ తీసుకొని చెప్పు, మేము వింటాం. సరే, మాకు వచ్చిన క్వశ్చన్లు నీకు నచ్చిన క్వశ్చన్ ఏమి అడిగాడు ప్రవీణ్, దాని నీ సమాధానం ఏంటి? ముందు ఆయన ఏదో చెప్తా అన్నారు, నేను కూడా వినాలనుకుంటున్నాను. ఆయన సంగతి తీసే, ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు, ఏం నచ్చింది? ప్రవీణ్ చెప్పిందంటే నీకు ఏది సాటిస్ఫాక్షన్ రాలేదు, లేదా జాన్ బాబు చెప్పిందంటే నీకు సాటిస్ఫాక్షన్ లేదా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు కాల్ చేసావు ఇంత పొద్దున్నే 10ంటికి? నేను ఇప్పుడు అంటే మీరు బిజీగా ఉంటారేమో, లేకపోతే ఈవినింగ్ కి అట్లాగా ఏదన్నా అంటే లైక్ ముందే చెప్పి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేద్దామని చేశా అన్నమాట. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను మరి? మీరు వింటా అంటే ఇప్పుడు చెప్తాను, లేదంటే వింటాను నేను వింటాను. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ అని అడిగారు. కరెక్ట్ ప్రశ్న, రైట్. దాంట్లో తప్పే ఉంది? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి వచ్చాడు అని ఉంటుంది బైబిల్లో.
ఇప్పుడు యేసు చెప్పుకున్న తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ, యెహోవానా, యేసేపా? యెహోవా దేవుడు ఆ తండ్రి వచ్చిన కుమారుడు అని అంటారు కదండి. ఓకే తమ్ముడు, యెహోవా దేవుడు యేసు తండ్రిని బైబిల్ నుంచి అక్కడ రెఫరెన్స్ చూపిస్తే నేను మళ్ళీ పాస్టర్ గా మారిపోతా. యేసు తండ్రి యెహోవాని గాని, లేదా యెహోవా ఇది యెహోవాకు ఈయన నా కుమారుడు అని ఎక్కడైనా ఉన్నా గానీ నాకు చూపించు. పాత నిబంధనలు యెహోవాకు అని ఉంటుంది ప్రతిదానికి. ఆయన గట్టిగా చెప్తాడు అనమాట, ఇది నా మాట, నేనంటే యెహోవాకు అంటే ఇది నా మాట, నేను మాట ఇస్తున్నాను అనే విధంగా చెప్తాడు. యేసు నా కుమారుడు అని చెప్పి యెహోవా కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పాడు? లేదా యేసు నా తండ్రి యెహోవాని కొత్త నిబంధనలు ఎక్కడైనా చూపించు. లేదా అసలు యేసు యెహోవాని తిట్టకూడదనే పదం చూపించు. పరిశుద్ధాత్మ నామను దూషిస్తే యుగ యుగములకు పాప క్షమాపణ లేదని యేసు చెప్పాడు. మరి యెహోవా పేరు ఎందుకు చెప్పలేదు? తమ్ముడు ఉన్నవా? భయ్యా మరి నేను అడిగిన ప్రశ్నలకు చెప్పు. పరిశుద్ధాత్మ నామను దూషిస్తే యుగ యుగాలకు పాప క్షమాపణ లేదు. మరి యెహోవా నామాన్ని దూషించుకోవచ్చా ఈ లెక్కన? అసలు పాత నిబంధనలో యెహోవా పేరు అదే టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించకూడదని యెహోవా చెప్పేశాడు. నా నామం వృధాగా ఉచ్చరించరాదని చెప్పాడు. వ్యర్థంగా ఉచ్చరించరాదని చెప్పాడు. మరి ఏంటి తమ్ముడు, అసలు ఏంటి ఒకదానికి ఒకదానికి పొంతం లేదు. కొత్త నిబంధనలు యెహోవా పేరు, పాత నిబంధనలు యేసు లేదు. మరి రెండు గ్రంథాలు ఒకటే. మళ్ళీ అబ్రహాం పేరుంది పాత నిబంధనలో, అందరి పేర్లు, సారా పేరు, అందరి పేర్లు తీసుకొచ్చి మళ్ళీ కొత్త నిబంధనలు ఒక్క యెహోవా పేరు మాత్రమే మిస్ చేశారు. ఏంటిది? మరి దీనికి ఏం చేయాలి నేను? చెప్పు, నువ్వు కరెక్టే కదా. ఇప్పుడు పాత నిబంధనలు యెహోవా ఒక్క పేరే తీసేశారు. కొత్త నిబంధనలో ఆయన ఎంతసేపు నా తండ్రి అనంటే తండ్రి పేరు చెప్పటం లేదు. అప్పుడు కడుతారు, ఎవరయ్యా నీ తండ్రి పేరు అంటే, నువ్వు నన్ను చూస్తే నా తండ్రి కూడా చూసినట్టే అంటాడు. పేరు చెప్పొచ్చుగా. ఇప్పుడు తమ్ముడు మీ నాన్న పేరేంటి? డేవిడ్ రాజు. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారి పేరు డేవిడ్ రాజు. మరి యేసు కూడా చెప్పొచ్చు కదా నా తండ్రి యెహోవా అని. అసలు బైబిల్ మొత్తంలో ఎంతో మంది అడుగుతారు, నీ తండ్రి పేరు చెప్పవా అంటే, నా తండ్రి పేరు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే మా అబ్బాయిని చూసినట్టు. ఏదో డైలాగులు, తండ్రి పేరు చెప్పకుండా. ఆలోచించు నువ్వు ఒకసారి. అసలు ఒకదానికి ఒకదానికి పొంతనుందా? పాత నిబంధన కొత్త నిబంధన పేర్లు ఎత్తి రాశారు అంతే. అయ్యా నేను పాస్టర్ ఒకడు ఉన్నాను. మొన్న ఒక ఇంటర్వ్యూలో మీ ప్రవీణ యేసు ప్రభు తండ్రి ప్యాంతర్ అంటాడు, యేసు లంజా కొడుకు మేరీ లంజా అని. ఎందుకంటే ఇట్లా తిడుతున్నారు మా క్రైస్తవాన్ని, ఎందుకు ఇట్లా అవమానిస్తున్నారు? మాకు ఎంత బాధగా ఉంటుంది తెలుసు. తండ్రి పేరు చెప్పండి సార్, అయిపోద్ది. చెప్పాడు కదయ్యా అక్కడ, అంత క్లియర్ గా ఉంటే మీకు యేసు ప్రభు చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు యేసు తండ్రి? యెహోవా అని. ఎక్కడుంది? ఎక్కడ రాసింది అది? ఎక్కడ ఉందండి? 100 చోట్ల ఉందండి. నా తండ్రి ఒక్కసారి చూపిస్తే నేను ఇప్పుడే మతం మారుతానండి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అంటే యెహోవా ఎవరు అనుకున్నారు మరి? మరి మరి మేరీ మాతకి ఏ రకంగా గర్భం అయింది అనుకుంటున్నారు మరి మీరు? అసలు నాకు అర్థం కాదు. మీరు ఎంత కాదండి. ఇప్పుడు ఒక నిమిషం అండి పాస్టర్ గారు, నేను చెప్పేది ఏనండి. అలాగే కడుపు చేసినోడు సమాధానంతో మాట్లాడుకోవాలండి మనం. ఒక నిమిషం. పంట దున్నినోడు ఒకడు, ఇత్తనం వేసినోడు ఒకడు, కోత కోసుకెళ్ళింది ఇంకొకడు. మళ్ళీ చెప్తానండి, అర్థం కాలేదండి నాకు అర్థం కాల. పంట దున్నినోడు యేసు ప్రభు లాగా ఉపమాన రీతిగా కాకుండా డైరెక్ట్ గా చెప్పండి మీరు. ఫస్ట్ నేను ఉపమాన రీతిగా చెప్పిన తర్వాత డైరెక్ట్ గా చెప్తానండి. పంట పొలం దున్నినోడు ఒకడు, విత్తనం వేసినోడు ఒకడు, కోసుకెళ్ళింది ఒకడు. అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? మొత్తం 3 క్యారెక్టర్లు ఉన్నాయి. మేరీ కూడా ఈ 3 క్యారెక్టర్లు వర్తిస్తాయండి. ఎలాగా? పంట దున్నింది ఏమన్నా పరిశుద్ధాత్మ. అంటే దున్నటం అంటే ఏంటండి? నాకు అర్థం కాదా. కడుపు చేయటం అండి. అంటే కడుపు అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? నాకు ఏదైనా అనుకోనండి. ఆమె 9 నెలలు 9 మాసాలు. ఇప్పుడు మేరీ సెక్స్ అనుకుంటున్నారు? సెక్స్ కాదండి, సెక్స్ కాదు. సరే సెక్స్ కాదండి, ఓకే. అయితే గర్భవతి అయితే చేశాడుగా. గర్భవతి చేశాడండి. బైబిల్లోనే అంటే ఈయన పొలం దున్నాడు. పొలం దున్నిన తర్వాత ఆ విత్తనాన్ని వేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ విత్తనాన్ని పెంచి పోషించింది ఎవరయ్యా అంటే యేసేపు. తర్వాత ఆ పంట పొలం కోసుకెళ్ళి యెహోవా. కాదండి మీరు చెప్పి, ఇప్పుడు ఎవడో దున్నితే యేసేపు ఎందుకు దానికి పంటకి నారు పోసి నాకేం తెలుసు, మీరు చెప్పాలండి. ఆయన మొత్తం ఇప్పుడు ఆ దున్నింది ఏమన్నా పరిశుద్ధాత్మ. దాని విత్తనం పడిన తర్వాత ఆ విత్తనాన్ని నీళ్లు పోసి దాని అంతా వ్యవసాయం చేసి ఆ పెద్ద మొక్కగా తయారు చేసి యేసేపు. మీరు ఒకసారి ఒక ఆడియోలో కూడా మీరు ఇట్లా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నా మీద కేసు పెట్టండి. తమ్ముడు నా లైన్ అడగండి. తమ్ముడు నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా?
కాదు తమ్ముడు, మీరు రాజు తమ్ముడు, ఇతను ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే, మేరీకి మామిడి పళ్ళు తినిపించింది ఎవరు, ఈవినింగ్ వాక్ తీసుకెళ్తుంది ఎవరు, వాంతులు వస్తుంటే డాక్టర్ గారికి చూపించింది ఎవరు, ఏంటంటే ఇట్లాంటి మాటలు? నిజమే కదా, నేను ఇప్పుడు భర్త అనేవాడు చేయాలి ఆ కార్యక్రమాలన్నీ. మరి యోసేపు ఎందుకు చేశాడు? అందుకే పొలం దున్నింది ఒకడు, పంట పొలాన్ని దాన్ని సేద్యాన్ని బాగా చేసుకుంది ఒకడు. రాజుగారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు పరిశుద్ధాత్మ సెక్స్ చేశాడు అందువలన యోనిలో నుంచి వచ్చాడు అని ఇట్లా ఘోరంగా మాట్లాడుతున్నారు సార్. నేను సర్వోన్నత శక్తి అండి అది, సర్వోన్నత శక్తి. నేను యోని అనే పదం వాడలేదండి, ఉచ్చబోసుకునే దాంట్లో వచ్చాడు అనండి. తప్పే ఉందండి దాంట్లో? తప్పు సార్ అలా మాట్లాడు. ఎందుకు? యేసు అనేవాడు ఉచ్చబోసుకొచ్చి దాంట్లోంచి బయటకు వచ్చాడు. మరి అంత పరిశుద్ధుడు అయితే ఉచ్చబోసుకునే దాంట్లోంచి ముడ్లోంచి రావటం ఎందుకు? డైరెక్ట్ భూమిలోంచి పుడితే పరిశుద్ధుడు అయిపోయేవాడుగా. ఆదాం పరిశుద్ధుడు బైబిల్ ప్రకారం. ఏ తమ్ముడు నేను చెప్పింది రైటా తప్ప? తమ్ముడిని అడగండి, నేను చెప్పింది తప్ప అయితే ఖండించమనండి. రాజుగారు బ్రదర్ రాజు వీళ్ళు చాలా ఇట్లా ఎడమెంట్ గా మాట్లాడుతున్నారు రాజుగారు. అవునండి, అసలు ఏ పాస్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి. నేను చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. పరిశుద్ధ సర్వోన్నత శక్తి అని క్లియర్ గా ఉంది కదా. ఎవరైనా కడుపు చేశాడు, ఘోరమైన బూతులు మాట్లాడుతున్నారు మీరు. కాదండి, ఎవరైనా కడుపు చేయనండి, మాకు సంబంధం లేదండి. మేము బాధపడేది ఏంటంటే, దున్నినుండి ఒకడు, పంటను పోషించేవాడు ఒకడు, ఆ పంటను కోసుకెళ్ళేవాడు ఇంకొకడు. ఎక్కడ న్యాయం అండి ఇది? ఎవడైతే దున్నుతాడో, ఎవడైతే పంట పోషిస్తాడో వాడే ఎత్తుకెళ్ళాడు, మూడో వాడు ఎత్తుకెళ్ళటం ఏంది? ఎంత మడుకు న్యాయం అండి ఇది? చాలా రాంగ్ రాజు గారు మీరు మాట్లాడేది మాత్రం. రైట్ ఏదో మీరు చెప్పండి. దేవుని ఉగ్రత సర్వోన్నతి శక్తి అండి అది. కాదండి, దున్నింది ఎవడు, విత్తనాన్ని పోషించింది ఎవడు, కోసుకెళ్ళింది ఎవడు? మీరు చెప్పండి పోనీ. మీరు మేరీ లంజా, యేసు లంజా కొడుకు అని ఇట్లా అంటుంటే మా గుండె ఎట్లా తరుక్కుపోతుందో తెలుసా అండి మీరు? నేను పొరపాటున కూడా ప్లేస్ అని ఆక్వర్డ్ గా మాట్లాడుతున్నారండి మీరు. ఇప్పుడు మరి చెప్పండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మానవులంతా ఉన్నారండి భూమి మీద. ఎవడు పెళ్ళానికి వాడే విత్తనం వేస్తాడు, వాడే దున్నుకుంటాడు, వాడే విత్తనం వేస్తాడు, వాడే పోషించుకుంటాడు, వాడే కోత కోసుకుంటాడు. మరి విత్తనం వేసిన ఇక్కడ పుట్టేది దేవుడు కాబట్టి పవిత్రంగా పుట్టాలని అట్లా అయిందండి. పవిత్రంగా పుట్టాలి, అక్కడ ఉచ్చబోసుకునే దాంట్లో నుంచి రాకూడదండి, డైరెక్ట్ భూమిలోంచే పుట్టేసేయాలా. అసలు భూమిలో నుంచి రావాలి మీ ఎవరు చెప్పారండి మీకు? మరి ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడండి? బైబుల్లో ఉంది కదా, ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడండి? ఒక్క నిమిషం. బైబిల్ మీరు చదివారు కదా, మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది. వాక్యము శరీరధారి అయి వచ్చును అని. అదే అక్కడ కూడా ఇప్పుడు వాక్యము శరీరధారి అయి వచ్చాడు తమ్ముడు. వేసుకున్న నామం ఏంటో తెలుసా? ఆయన టాటూ ఉంది తెలుసా నీకు? యేసు టాటూ వేసుకున్నాడు తెలుసా? ఎప్పుడైనా విన్నావా అసలు నువ్వు? వినలేదండి. ఏంటది? ఆయన ఏంటి, దేవుడు అను నామము ఆయనకున్నది అని టాటూ ఉంటది ఆయన మీద. ఆయన రాసుకున్నాడు, నా పేరు దేవుడు అని చెప్పి రాసుకున్నాడు. టాటూ ఉంది ఆయనకి. రాజు బ్రదర్ వీళ్ళన్ని తప్పులు చెప్తున్నారు బ్రదర్. ఒక నిమిషం, వీడియోలో ఏం చెప్పారు సార్? రిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక నిమిషం మీరు లైవ్ లో ఉంటే. సార్ మీరు చూపిద్దరు కానీ నేను ఒక మాట అడుగుతున్నాను సార్. వీళ్ళు యేసుని రేప్ చేశారు అనేసి రోమన్ సైనికులు వెనకాల నుంచి వచ్చి ఆయన ముడ్లో పెట్టేసేసి సెక్స్ చేశారనేసేసి, కొరడాలతో కొట్టారనేసేసి. ఇప్పుడు అవన్నీ వద్దులేండి. వీళ్ళు చెప్తున్నారండి. నాకు బాధ వేస్తుంది సార్ రాజు గారు. మీకు అర్థం కావట్లేదు నా బాధ. ఒక పాస్టర్ అయ్యి ఉండి 30 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తూ దైవజనుడిగా ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను? యేసుని రేప్ సేవ చేశారు, మీరు సేవ చేశారు. ఎంతమందిని గర్భవతులు చేశారండి మీరు? నేను ఎవరిని చేయలేదు. అట్లా మాట్లాడకండి రాజు గారు, మీరు అట్లా మాట్లాడకూడదు. సరే అండి, ఒక చిన్న డౌట్ అండి. మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉందండి. సరే, ఒక పాయింట్ అండి ఇక్కడ. ఓకేనా? తర్వాత అయిపోయింది, సూపర్. దేవుడు వచ్చి గర్భం చేశాడు, పిల్లల్ని కన్నా. మళ్ళీ ఏ చెప్తే 6 పిల్లల్ని కనటం ఏంటండి దరిద్రంగా? ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే మేరీ కామ కోరికలు ఉన్నాయా? మేరీ కామ కోరికలు ఉన్నాయా? ఆ మనిషి ఆడ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయా. మరి పరిశుద్ధురాలు ఎట్టయితే కామ కోరికలు ఉన్నది? పరిశుద్ధురాలు ఏంటండి? అది యేసు పుట్టేంత వరకు పరిశుద్ధురాలు, తర్వాత పరిశుద్ధురాలు కాదామా? రెచ్చిపోయిందంటారా? మరి అది సంసారంలో ఉన్న తర్వాత సంసారం చేసుకోవాలి కదా, భార్య భర్తలైన తర్వాత. మరి వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా, వాళ్ళు హగ్ చేసుకుంటారు, వాళ్ళు కిస్ చేసుకుంటారు. అది ప్రకృతి ధర్మం, ఆ ప్రభువే మనకి నియమించిన ధర్మం అది. సరే, ఫలించండి వృద్ధి పొందండి ఎందుకన్నాడండి మరి యెహోవా దేవుడు ఆదామవని?
మరి వీళ్ళు కూడా వృద్ధి పొందారు, తప్పే ఉంది అందులో. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఏ బ్రదర్ రాజు, అవునా కాదా రాజు బ్రదర్ రాజు రాజు ఇప్పుడు ఫలించండి వృద్ధి పొంది అని అన్నాడు యెహోవా దేవుడు. మరి ఆ యేసేపు మేరీ మాత ఇద్దరు కూడా వాళ్ళు యేసు పుట్టిన తర్వాత వాళ్ళు ఫలించారు. వాళ్ళకి సంతానం కావాలి. ఆ రోజుల్లో సంతానం ఉంటేనే గొప్పగా చూసేవాళ్ళు. 6 పిల్లలు పుట్టారు, తప్పే ఉందండి అందులో. అదేం లేదులేండి. కానీ కామ కోరికలు ఉన్నాయా అని అది అందం మాత్రం తప్పండి. ఇప్పుడు మేరీకి లేవా అండి? చెప్పండి, చెప్పండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం. రాజు గారు, కామ కోరికలు ఉంటేనే పిల్లలు పుట్టండి. పార్ట్ ఆఫ్ లైఫ్, అది అర్థమవుతుందా? ఇప్పుడు మేరీ పిల్లలు కామ వల్ల పుట్టారు. ఒక నిమిషం అండి, ఇక్కడ నాకు మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నాను పాస్టర్ గారు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, మేరీ కామ కోరికలు లేవని నేను అంటున్నాడని మీరు ఉన్నాయని మీరు అంటున్నారు. మీ ఇద్దరు తెలుసండి ఏందో నాకు ఇప్పుడు ఫస్ట్. ఉన్నాయండి. ఎందుకంటే ఆమె కూడా మనలాంటి స్త్రీనే, ఆమెకేమి మహత్యాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు మన అమ్మ, మన చెల్లి, మన అక్క ఎలానో ఆమె కూడా ఒక సామాన్య స్త్రీ. ఆమెకేమి పవిత్రత, పాతివ్రత్యం అట్లాంటివి ఏం లేవండి, ఆవిడకేమీ లేవు. తమ్ముడు ఒప్పుకుంటావు దీనికి? మరి నువ్వు? నేను కామ కోరికలు అన్నదాని గురించి మాట్లాడుతున్నాను. మీరు అలా మాట్లాడుతున్నాను. మేరీ కామ కోరికలు ఉన్నాయి సార్, రాజు గారు ఉన్నాయండి. మేరీకి 3 వస్తుందా రాదా అండి? వస్తుందండి. మీరు అట్లా మాట్లాడొద్దండి. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు సంసారం చేసి 3 రాకుండా ఉంటుందా చెప్పండి పాస్టర్ గారు? నేను అడిగిన దాంట్లో 3 వస్తేనే సంసారం చేస్తామండి మనం ఎవరైనా. మేరీకి 3 వచ్చిందని, మేరీకి 3 వచ్చిందా రాలేదు అడిగే దాంట్లో తప్పు. వస్తే వచ్చిందని చెప్పండి, లేకపోతే రాదని చెప్పండి. బ్రదర్ రాజు గారు, మీరు 3 రాలేదంటే మరి 3 రాకపోతే పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ గారి చేత కడుపు చేయించుకుంది కదా అని అంటాడు ఈ గుణపాల రాజు. మీకు తెలియదు చెప్పేది. నేననేది అట్లాగా ప్రస్తావించడం తప్పు అంటున్నా. ఇప్పుడు మీ తల్లి అట్లాగా చేసింది అని అంటే మీకు కోపం వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? ఏమి రాదు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకునేది అది సహజం. అది ప్రకృతి సిద్ధం. ప్రకృతి సిద్ధం అది. బ్రదర్ రాజు లేదు అనట్లేదండి. బైబిల్లోనే ఉంది, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని బైబిల్లోనే ఉంది. మరి ఇంకేట మేరీ 3 వచ్చింది, కడుపు చేయించుకుని పిల్లలు కన్నది 6. దాంట్లో తప్పే ఉంది. అంటే ఇక్కడ మీరు యూజ్ చేసే వర్డ్స్ తప్పు అంటున్నారు. కరెక్ట్. మీరు 3 వచ్చింది, ఫీలింగ్స్ వచ్చినాయి అని మీరు పుష్పలో పాట ఫీలింగ్స్ అని పాడతారా ఏంటి? కొమ్ముంచి మీరు మేరీ వాడిందని అన్నా అంటారు మీరు. అలాంటి వాళ్ళు మీరు. ఇప్పుడు మేరీ స్త్రీయే కదండి, మానవ స్త్రీయే కదండి. అవునండి. ఇప్పుడు చెప్పేది నేను కామ కోరికలు అనేది వద్దు అంటున్నా. వాంఛ కలుగుద్ది అని బైబిల్లోనే ఉందండి. నీ అయిపోయింది. మేరీ పవిత్రాలు ఎట్లయిద్ది? అప్పుడు కామ కోరికలు పవిత్ర స్త్రీ ఎట్లయిద్ది? ఇప్పుడు ధర్మబద్ధంగా కామం తప్పు కాదు కదండి. హిందూ గ్రంథాలు కూడా అయ్యే చెప్తున్నాయి కదా. ధర్మబద్ధంగా మరి పవిత్ర స్త్రీ అని వీళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు? మేరీ పరిశుద్ధురాలు, పవిత్ర స్త్రీ అని వీళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు? కదండి, ఆమె ధర్మబద్ధంగానే కామ కోరికలు వచ్చినాయి కదా. మరి భర్తతోనే కదా మిగతా 6 పిల్లల్ని కానింది. మరి ముందు వేరే వాళ్ళతో కన్నది కదండి. వేరే వాళ్ళు ఒక నిమిషం, వాళ్ళు దేవుడు అయినా సరే, మనిషి అయినా, దయ్యం అయినా, ఇంకొక జంతువు అయినా, ఏతో కన్నా సరే ఆ వ్యక్తితోనే జీవితాంతం ఉండిపోవాలి. ఇంక అదే ఫైనల్. మళ్ళీ ఇంకోటి పిల్లల్ని కంటారంటే అక్కడ తేడా వచ్చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు సెక్స్ చేస్తేనే అయితే ఇప్పుడు మీకు IVR ద్వారా పిల్లల్ని కంటారు తెలుసా? మీకు IVR ద్వారా పిల్లలు IVF అంటే IVR IVF. మరి పిల్లల్ని కంటున్నారు, సెక్స్ చేయట్లేదు అక్కడ. మరి అంటే ఇప్పుడు ఏ సాట్లో పుట్టాడంటారు మీరు కంపుంచి? నేను అదే అడుగుతున్నాను సార్. మీ డౌట్ ఏంటండి? పిల్లలు ఎలా పుట్టినా సరే 2వ వాళ్ళకి టచ్ చేయకుండా ఉంటే పవిత్రాలు, పరిశుద్ధురాలు. చెప్పేదినండి. ఇప్పుడు IVF ఎలా వర్క్ అయ్యింది మీకు తెలుసా? తెలుసండి. అండము స్పెర్మ్ తీసి లోపలికి ఎక్కిసి ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడ స్పెర్మ్ యూజ్ చేశారా? ఇప్పుడు ఏంటది? స్పెర్మ్ ఎవరికి ఉంటదండి? మనిషికి మాత్రమే ఉంటది స్పెర్మ్ అనేది. ఓకే, మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ XY క్రోమోజోమ్ కావాలి కడుపు అవటానికి. మరి Y క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మేరీకి?
పరిశుద్ధాత్మ అట్లా చేశాడండి. ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ వై క్రోమోజోము లోపలికి ఎలా ప్రవేశపెట్టాడు? కమ్ముకొననే పదం వాడాడు అక్కడ. నాకు అబ్జెక్షన్ ఉంది అది. కమ్ముకోవటం అంటే కంపల్సరీ టచ్ చేయాల్సిందే. లేదు, ఇప్పుడు సారా ఉందండి, పాత నిబంధనలో సారా ఉందండి, అబ్రహం ఉన్నారండి. దేవుడు అన్నాడు నీ గర్భం కలుగ్గాక అని దీవించాడు. ఆమె సారా గర్భవతి అయింది. ఇక్కడ మేరీని దేవుడు దీవించలా, కమ్ముకున్నాడు. కమ్ముకున్న దానికి దీవించిన దానికి తేడా ఉంది, మీరు అర్థం చేసుకోండి. అది కమ్ముకొననే పదం స్పెషల్ గా వాడాడు ఇక్కడ. కమ్ముకోవటం అంటే మీరు అర్థం ఏంటో మరి మీరు చెప్పండి, నాకు కూడా తెలియదు మరి. నేను చెప్తానండి. కమ్ముకోవడం అంటే ఆ సర్వోన్నతిని శక్తి ఆమెలో ప్రవేశించడం అండి, అంతేగాని సెక్స్ చేయటం కాదండి. కమ్ముకోవటం అంటే అసలు ఆ పదం ఏంది? సర్వశక్తి అంటే ఇప్పుడు ఏం వెళ్ళింది లోపలికి? పరిశుద్ధాత్మ లోపలికి దూరిపోయాడా ఏంటి మీరు చెప్పేది? అలా కాదండి, ఆయన శక్తి, ఆయన మహిమ ఉంటది కదండి, అది వెళ్ళింది ఆయనలో, ఆవిడలోకి. ఎలా వెళ్ళింది? ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు అండి, మనకి అదేముంది. ఇక్కడి నుంచి రూల్ ఏం లేదు, ఎక్కడి నుంచి. ఒక మాట అండి, ఇప్పుడు మహిమ వరము అనే పదాలు వాడారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మహిమ వరము అంటే దేవుడి యొక్క శక్తిని ఉపయోగించాడు అని అర్థం. కమ్ముకోవటం అంటే ఏంటండి? ఇప్పుడు వరము అనే ఈ వరము లేకపోతే ఇంకొక పదాలు ఎలా వాడతారు? ఇక్కడ పదాలు వాడలేం కదా మనం. ఆ పదాలు వరము అన్నాను కాదండి. మేఘాలు కమ్ముకున్నాయంటే అర్థం ఏంటండి? మేఘాలు వచ్చి రేప్ చేసినాయి అని అర్థం. మేరీని కదలకుండా చేయటం. మీకు కమ్ముకోవడం ఇప్పుడు కాదండి. ఇప్పుడు మనం ఉన్నాం సార్, నన్ను మేఘాలు చుట్టూ కమ్మేసినాయి అంటే నాకు దారి కనపడదు. ఇంకా పాకిస్తాన్ సైనికులు ఇండియా వాళ్ళు కమ్మేశారు. కోడి తన పిల్లల్ని కమ్ముకుంది. కమ్ముకోవటం అంటే ఇంక బయటకు కనపడుతుంది మొత్తం. వాడికి ఇంకా వాడు అటు ఇటు కదలలేడు. ఇంకా కమ్ముకోవటం అంటే మీనింగ్ అదండి. ఇప్పుడు మేరీ అటు ఇటు నన్ను కంప్లీట్ అవనండి. ఇప్పుడు కోడి తన పిల్లల్ని కమ్ముకుంది, ఇంకా పిల్లలు బయటికి వెళ్ళలేవు. బంధించడం అనమాట. డైరెక్ట్ కమ్ముకోవటం అంటే బంధించడం. పాకిస్తాన్ సైనికులు ఇండియా సైనికులు కమ్మేశారు. ఇలా రకరకాలుగా ఉందండి. కమ్ముకోవటం అంటే కదలకుండా చెయ్యటం. మరి కదలకుండా ఒక స్త్రీని నువ్వు చేసావు అంటే మరి అక్కడ ఏం జరిగిందని అర్థం? లేదు, అమ్మా యెహోవా ఏమంటాడు? నీకు బిడ్డ కలుగ్గాక అంటే కలిగింది. ఆకాశం కలుగ్గాక కలిగింది, భూమి కలుగ్గాక కలిగింది, పక్షు జంతువులు కలుగ్గాక కలిగినాయి అన్నాడు. మరి మేరీకి నీ గర్భం కలుగ్గాక అంటే ఎందుకు కలగదు? కమ్ముకోవటం ఏంటి? మరి పరిశుద్ధాత్మ వచ్చి, పరిశుద్ధాత్మ ఎవరు? డైరెక్ట్ యెహోవా ఒక దీవెనిస్తే కడుపు అయిపోయింది కదా మేరీకి. మళ్ళీ కమ్ముకోవటం దీనికి ఇది ఒక ఎక్కడ ప్రాసెస్? కమ్ముకోవటం, ఆహ్వానించడం ఎన్ని దయాల లక్షణాలండి, తెలుసా మీకు? అది దావీదు వంశంలో పుట్టాలని ఒక ప్రవచనం ఉందండి, అందుకు అట్లా అయింది. దావీదు వంశం అసలు యేసుకు సంబంధం ఏంటండి? ఎందుకు లేదండి? దావీదు రక్తం యేసుకొచ్చిందా? దావీదు రక్తం యేసుకొచ్చిందా అడిగిందని చెప్పండి మీరు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు రాజు గారు, మీరు కమ్ముకొనును అనేది తెలుగులో ఉందండి, ఓకేనా? ఇంగ్లీష్ లో చూస్తే ద ఏంజల్ ఆన్సర్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఆన్ యూ, నీ మీదకి దిగి వస్తుంది అనే అర్థం. అది దిగి రావటం, అది నేను అదే అడుగుతున్నా. దిగి రావటం ఏంది? పైనుంచి దీవెనిస్తే అయిపోయింది, మళ్ళీ దిగి రావటం ఏంది కిందకి? దిగి రావటం దేనికంటే పైనుంచి ఒక వాక్కు పలికితే అంతేనండి. మరి మీరు అనుకున్నట్టు ఉండాలి. కరెక్ట్ గా అండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక స్త్రీ ఉందండి, దేవుడు ఏమంటాడు? నీ గర్భం కలుగ్గాక అంటాడు, అంతేగాని పోయి కమ్ముకోడుగా. లేదా ఆమె మీదకు నేను వచ్చేస్తాను అన్నాడుగా. మీదకి రావటం అంటే ఏంటది? అక్కడ ఏదో తప్పు జరిగిందని అర్థం. నోటి వాక్కు ద్వారా కలిగితే కరెక్ట్ అండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నోటి వాక్కు ద్వారా కలగాలి. నిన్ను కమ్ముకుంటాను, నా శక్తి నీ మీదకి వస్తుంది. ఏంటి వచ్చేది శక్తి? శక్తి వస్తే ఏంటి? ఇప్పుడు నేను బలవంతుడు ఉన్నాడు, వాడి పేరు శక్తి అని పెట్టుకోవచ్చు. లేదా రకరకాల, ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చాడు ఏసుకొచ్చేటప్పుడు, అలానే ఒక మనిషి రూపంలో వచ్చి ఉండొచ్చు కదా కమ్ముకోవడానికి. ఇవన్నీ మా అనుమానాలేనండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన కనుక మహిమతోటి నీ కడుపోయింది పో అన్నాడు అనుకో, ఇంకా శభాష్, దాన్ని తిరుగులేదా పతివ్రత, నేను సర్టిఫికెట్ ఇచ్చేస్తా. అసలు పోనీ మేరీ పరిశుద్ధాత్మ ద్వారా ఎలా అనబడతాడండి? పరిశుద్ధాత్మ రాకపోతే నువ్వు నేను కూడా దేవుడి కుమారులమేనండి. ఆదాము కూడా దేవుడి కుమారుడే. అసలు ఇదంతా ఎందుకు? దేవుడి స్వరూపం. మానవుడిని ఎలా చేశాడు? దేవుడి స్వరూపంలో మనిషిని చేశాడు. మనందరూ కూడా దేవుడి స్వరూపమే, మనందరూ కూడా దేవుడి కుమారులే. ఆదాము దేవుడి కుమారులే, భూమి మీద ఉన్నంత దేవుడి కుమారులే. అక్కడ ఎందుకు? పాత నిబంధనలో ఉన్నటువంటి దైవ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు? దేవతలు పెద్ద కుమారుడు అన్నాడు. దావీదును స్వయంగా కని ఉన్నాను అన్నాడు. మనందరూ దేవుని కుమారులే కదా. యేసు ఒక్కటి దేవుని కుమారుడు ఎట్లా అవుతాడు? అందరూ దేవుని కుమారులే. గుణపాల్ మీరు అనుకున్నట్లు నా రాజు
నా రాజు మీరు అనుకున్నట్లు వ్యభిచార వంశంలో పుట్టలేదండి. నా రాజు ఒక పవిత్రమైనటువంటి మేరీకి పుట్టాడండి. నా రాజు మీరు ఎలాగ లంజా కొడుకని లంజాని ఎందుకని అంటారండి? తప్పు కదండి మా రాజుని అంటాం. మీ ఇష్టం అండి. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఈ తమ్ముడిని అడగండి. నేను చెప్పిన ప్రశ్నించిన దాంట్లో ఒక తప్పు చూపించమనండి చాలు. మీరు చెప్పినవి అన్ని తప్పేనండి, వాక్య విరుద్ధం సార్ అవన్నీ కూడా. అయ్యో గారు మీ నంబర్ ఒకసారి నాకు పంపించండి. ఐ మీన్ నాకు చెప్పండి ఒకసారి. చెప్పండి. తమ్ముడు ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని నీకు అబ్జెక్షన్ ఏమైనా ఉందా? మాస్టర్ గారు మా తమ్ముడిని మాట్లాడండి. చెప్తాము. నీకు నేను మాట్లాడిన దాంట్లో అబ్జెక్షన్ ఏంటి చెప్పు, ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు చెప్పేదానికి మా దగ్గర ఆన్సర్ ఉంది, కానీ మీకు అది కన్విన్సింగ్ గా లేదండి. ఎందుకంటే మీరు అది ఏం చెప్పినా గానీ దానికి అది తప్పు ఇది డొల్లా అని చెప్తున్నారు. వాక్య ప్రకారం చెప్పాను కదా, నా సొంతగా చెప్పలేదు కదా తమ్ముడు, నీకు అన్ని చూపించే చెప్పాను. అదే ఇప్పుడు వాక్య ప్రకారంగానే భయ్యా. ఇప్పుడు ఏంటి అంటే తెలుగులో కమ్ముకొన్ను అని ఉంది, ఇంగ్లీష్ లో ఏంటి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది అని అన్నట్టుగా ఉంది. రావటమే మీదకి రావటమే తమ్ముడు. అసలు నిజంగా పాత నిబంధనలు ఎక్కడైనా దేవుడికి పిల్లల్ని ఇచ్చేటప్పుడు ఆయన ఒక నిమిషం దేవుడు ఇప్పుడు నీకు నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. పాత నిబంధనలో దేవుడు నీకు పిల్లలు కలుగుతారు అనే ఇచ్చాడు అందరికి. అవును. అలా ఎందుకు చేయలేదు అంటారు ఈ పర్టికులర్ దానిలో. పరిశుద్ధాత్మ ఎక్కడైనా పిల్లల్ని పుట్టించాడా? అసలు పరిశుద్ధాత్మ పాత నిబంధనలు ఏం చేశాడు? ఆయన క్యారెక్టర్ ఏంది? కొత్త నిబంధనలు అసలు పరిశుద్ధాత్మ క్యారెక్టర్ ఏంది చెప్పండి, మీరు చెప్పండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఏం చేశాడు? కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఏం చేశాడు? అసలు పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు అసలు? లేదు పాత నిబంధన గ్రంథంలో అసలు. చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. పరిశుద్ధాత్మ పాత నిబంధనలు ఏం చేశాడు? కొత్త నిబంధనలు ఏం చేశాడు? అసలు పరిశుద్ధాత్మ క్యారెక్టర్ అంటే అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? చెప్పు నువ్వు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? పాత నిబంధనలో యెహోవా నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేదు, నాకు ముందుగా నా వెనకాల కానీ ఎవడు దేవుడు లేడని చెప్పాడు యెహోవా. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు ఒక్కడే అని చెప్పాడు. దేవుడు 3 స్వరూపాలండి. ఏంటి సార్ అయ్యి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అది బ్రదర్ తప్పు బ్రదర్. అది ఇప్పుడు ఎక్కడ కూడా 3 స్వరూపాలని లేదండి, ఒక్కడే దేవుడు అనే. కాదు తండ్రి పాస్టర్ గారు నేను చెప్పేది కూడా దేవుడు ఒక్కడే అండి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, నీళ్లు సాలిడ్ గా ఐస్ రూపంలో ఉంటుంది, నీళ్ల రూపంలో ఉంటుంది. బాబు అంటే మేరీ ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసు అంటవే ఏంటి కొంపదీసి? అది తప్పు అయిద్దండి నేను చెప్పేది బ్రదర్. ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు ఒకటైతే అంటాడు, ముగ్గురు ఏసే వచ్చి మేరీ కడుపు చేసి ఏసే పుట్టాడు అంటే మేరీ కడుపు చేసింది, ఏసే కడుపు చేసి ఏసే వచ్చాడని అడుగుతాడు. ఆ కమ్ముకొని బాబు ఏం సంగతి? ఏసే వచ్చేసి మేరీ గర్భం చేసి అదిగో చెప్పాడా బ్రదర్ మీకు? ఏసే పుట్టాడంటారా? నేను తప్పుగా బ్రదర్ మీకు తెలియదండి. వీళ్ళతోటి అట్లా మాట్లాడకూడదు సార్. మీరు ముగ్గురు వేరు వేరు అంటే నేను ఏదో మెటాఫోరికల్ గా చెప్దామని. లేదు మీకు వీళ్ళకి మీకు తెలియదు. మీకు వీళ్ళు దూర సంధిస్తూ దాంట్లో ఏనుగుని దూరి చేస్తాడు ఈ గుణపాల రాజు, నీకు తెలియదు. మహా జగజ్జిత్తులు మారిన. నేను అంతకుముందు మాట్లాడే అందుకని తెలుసు. నాదే అండి 901426 సారీ 901426 901426 4917 901426 4917. చిన్న డౌట్ అండి ఇక్కడ. యేసుని ఇప్పుడు దేవుణ్ణి ఆత్మ రూపంలోనే ఆరాధించాలని బైబిల్లో చూశాను సార్. అవునండి అవును. మరి యేసు శరీరధారిగా పరలోకం వెళ్ళాడు కదా, మరి యేసుని ఎలా ఆధారిస్తాడు? ఆయన శరీరధారి కదా, ఆయన దేవుణ్ణి ఆత్మ రూపంలో ఆత్మస్వరూపునే పూజించాలని బైబిల్లో ఉంటే మరి ఈయన శరీరధారి కదా, ఈయన ఎలా పూజిస్తారు మీరు? దేవుడికి సమస్తం సాధ్యమే అండి, ఏదైనా సాధ్యమే. సాధ్యమే సార్, కానీ బైబిల్ చెప్పింది విరుద్ధంగా ఉంది కదా వాక్యం. ఇక్కడ ఎక్కడ వాక్యం విరుద్ధం ఉందండి? లేదండి, ఎక్కడ ఉందని దేవుడు ఆత్మస్వరూపాన్ని ఉందండి. ఓకేనా? అవునండి అవును. ఆయన ఆత్మ రూపంలో కూడా ఆత్మస్వరూపం ఆత్మతోనే పూజించాలి. మరి దేవుడు ఆత్మ అయితే మరి యేసు శరీరధారి కదా, శరీరంతోనే పరలోకం వెళ్ళాడు, ఆయన ఆత్మ రూపంలో పరలోకం వెళ్ళాల. మరి ఆయన ఎలా పూజిస్తారు మీరు? ఆయన ఎవరు? మనం ఇప్పుడు ఆయన ఆత్మరూపం, ఇప్పుడు శరీరధారి అయినప్పటికీ కూడా మనం ఆత్మరూపంలో పూజించుకోవచ్చు అండి. ఆ ఫెసిలిటీ ఉంది మనకి.
సరే దేవుడు అంటే ఆత్మస్వరూపే శరీరధార బైబిల్ ప్రకారం? ఆత్మస్వరూపినే అండి, ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి కాదు కదా ఈయన పూజించడానికి మీరు? ఇప్పుడు కాదు సార్, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఒక శరీర రూపం దాల్చింది, వాక్య రూపం దాల్చింది. ఆ వాక్యమే ప్రభు. మరి ఆయన ఈ భూమి మీద శరీరం పాడుపడ్డ శరీరం వదిలిపెట్టి ఆత్మరూపంగా వెళ్ళిపోతే అప్పుడు ఆత్మస్వరూపంగా ఉండేవాడు, అందరూ ఆరాధించండి కరెక్ట్. ఆయన శరీర రూపంలో పైకి వెళ్ళిపోయాడు కదా, పైకి శాంతం. యాక్చువల్ గా అండి మనకు మన చర్మచక్షువులకి ఆయన శరీర రూపంలో కనిపిస్తున్నాడు, కానీ ఆయన ఆత్మస్వరూపంలోనే నిజంగా ఉన్నాడు. ఆయన ఎక్కడుంది బైబిల్లో చూపించండి, మీరు మాట్లాడే మాటలు. బైబిల్లోనే ఉంది కదండి, భగవంతుడు అదే ప్రభు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మ నీ పూర్ణ నేను అదే చెప్తున్నానండి. ఈయన ఆత్మ ఈయన శరీరధారిగా పైకి వెళ్ళాడు, మరి ఈయన పూజించడానికి అనర్హుడు కదా. నేను చెప్తుంది అది. అర్హుడు అండి, దేవుడు ఆత్మ ఉండాలి, ఆత్మస్వరూపి అయి ఉండాలి. మరి ఈయన శరీరధారిగా ఉన్నాడు, ఈయన పూజించడానికి ఎట్లా పనికో? తమ్ముడు నేను రాజు, నేను అడిగింది రైటే తప్ప చెప్పు నువ్వు. హలో తమ్ముడు, ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ రూపంలోనే పూజించాలి, మన మనసులో ఆత్మతోనే పూజ చేయాలి. ఆయన ఆత్మస్వరూపి, మరి ఏ శరీరధారి కదా, అసలు బైబిల్ విరుద్ధంగా ఉంది కదా ఆయన పూజించాలంటే. మనం ఆయన కూడా ఆత్మస్వరూపంతోనే వెళ్ళిపోయాడండి, ఆయన శరీర స్వరూపంతో వెళ్ళిపోలే పైకి. ఏమంటే మీరు బైబిల్ విరుద్ధంగా మాట్లాడకండి, మిమ్మల్ని సాతాను శోధిస్తున్నాడు సార్. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అరమతయి జోసెఫ్ అని ఉంటాడు సార్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బైబిల్ రాసుకున్నారండి. యాక్చువల్ గా వీళ్ళు ఏం చేశారంటే బైబిల్లో యేసుక్రీస్తుకి అనవసరమైనటువంటి దివ్యత్వాన్ని ఆపాదించడానికి ఆయన సశరీరంగా పైకి లేచి వెళ్ళిపోయాడు, అందువలన ఈ జెరూసలేంలో ఆయన పాతి పెట్టిన గుహ మొత్తం ఖాళీగా ఉంటుందని కథలు చెప్తుంటారు. అది నిజం కాదు అది. నమ్ముతున్నావు మరి దీన్ని? ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పి ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం అండి, ఇది నేను చెప్పేది నిజం సార్. ఏమో మీకు నచ్చినట్టు బైబిల్ మార్చుకుంటే మేము ఎట్లా చేస్తాం? లేదండి, నిజం అండి, నిజం సార్. నేను చెప్తున్నాను కదా నిజం ఇది. ఎందుకంటే ఆయన అసలు భగవత్ స్వరూపం ఎప్పుడు కూడా ఆత్మతోనే ఉంటదండి. ఆయన ఆత్మ ఒకటే పైకి వెళ్ళిపోయింది, ఆ బాడీని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు ఈ అరమతయి జోసెఫ్ ముందుగానే ఆ బాడీని కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చి అక్కడున్న సైన్యాధికారికి ఇచ్చి కొనుక్కున్నాడు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుకోండి, మీకే అర్థం అవుతుంది. బ్రదర్ నేను చెప్పేది అబద్ధం అయితే మీరు మత్తయి సువార్తలో చదువుకోండి, సరే ఉంటది. వాళ్ళు శరీరాన్ని కాదు సార్, రాజుగారు శరీరం మొత్తాన్ని కొనుక్కొని ఆయన దాన్ని వేరే చోట, అసలు ఇంకొక వాదన చరిత్ర అంటే బైబిల్లో రాయలేదు కానండి, మేము నమ్మేది ఏంటంటే యేసు ప్రభు అసలు చనిపోలేదు. ఆయన మగ్దలీనా మేరీ తోటి కలిసి ఆయన ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు. ఆయనకి పెళ్ళయింది, ఆయనకి ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు సారా అండి. మీరు కావాలంటే డావెన్సీ కోడ్ అనే ఒక సినిమా కూడా ఉంటది, అది కరెక్ట్ తీశాడు ఆయన. మేము నమ్మేది అది. ఎందుకంటే జీవం గల దేవుడికి ఎప్పుడు మరణం ఉండదండి, ఆయన చనిపోలేదు. ఆయన సిలువ వేసినా కూడా చనిపోలేదండి. ఏమంటే 120 కేజీల బరువును మోయలేనివాడు ఆడే దేవుడు అవుతాడండి. 4 మేకుల్ని 3 మేకులు కూడా పీక్కులను వాడు ఎట్లా దేవుడు అవుతాడండి? ఆయన నాకు అర్థం కాదు. సర్వశక్తివంతుడైన యేసు వాటన్నిటిని అధిగమించి ఆయన చనిపోలేదు. ఆయన చనిపోకుండానే ఆయన సిలువ మీద నుంచి దిగి అందరు చూస్తుండగానే ఆయన 3 రోజులు ఉన్నాను. అవన్నీ కథలు సార్, అవన్నీ సుత్తి కథలు, అవన్నీ వీళ్ళంతా కల్పించిన కథలు ఇవన్నీ కూడా. అసలు మత్తయ్య తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన ఉన్న కాలంలో లేరండి, అసలు యేసు ఉన్న కాలంలో లేరు. ఇదంతా కల్పించి రాసినవి ఇవన్నీ కూడా. మరి సిలువేసినప్పుడు శిష్యులందరూ ఎందుకు పారిపోయారండి పాస్టర్ గారు? వాళ్ళని కూడా చంపుతారని పారిపోయారు సార్. సహజంగా ఉంటారు కదండి, వాళ్ళు దేవుడు కాదు కదా, వాళ్ళందరూ మనుషులు కదండి. మరి ఇప్పుడు దేవుడు నా పక్కన ఉంటే నేను 100 మంది నా దగ్గరికి వచ్చినా నేను పారిపోను కదండి. యేసు దేవుడు కాదు కదండి, యెహోవా కదండి దేవుడు. తమ్ముడు మనిషి కుమారుడు. బైబిల్ మొత్తం మనిషి సార్. పీటర్ రాజుగారు మీరు కూడా అంతకుముందు పాస్టర్ పనిచేశారు కదా, నేను ఒకటి అడుగుతున్నాను సార్. బైబిల్ మొత్తంలో మనిషి కుమారుడు అని ఉంటది, కానీ దైవ కుమారుడు అని ఎక్కడన్నా ఉందా అండి? దేవుడు కుమారుడు అని ఉంటుందండి. ఎక్కడుందండి? అది ఏసు చెప్పుకున్నాడండి, నేను దేవుడు కుమారుడు అని చెప్పుకుంటాడండి. అందుకనే కదండి, అలా చెప్పుకున్నందుకే కదా నేను ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నావనే కదా ఆయన యూదుల ఊరిది ఆయన సిలివేసింది. అవునండి, అవును. తమ్ముడు ఉన్నవా లైన్ లో? ఏం మాట్లాడుతున్నావు? పాస్టర్ గారు అన్ని మాట్లాడుతుండవు. ఆయన దైవ కుమారుడని చెప్పుకుంటున్నాడు అని ఆయన మీద నింద వేశారు. ఆయన దైవ కుమారుడు కాదు, ఆయన మనిషి కుమారుడు. బైబిల్ మొత్తంలో మనిషి కుమారుడు అని 100 చోట్ల ఉంటది. తమ్ముడు ఉన్నావా? ఉన్నాను.
ఏం చెప్తావు అవునా మరి కాదు దీనికి? బ్రదర్? నేను చెప్పింది బ్రదర్ కరెక్టా కాదా? మనిషి రూపంలో ఉన్నాడు, కానీ దేవుని కుమారుడు, దేవుని వలన పుట్టాడు కాబట్టి. సార్ మీకు ఒకటి అర్థం కావట్లేదండి బ్రదర్. ఆయన దైవ కుమారుడు అనేసి చెప్పుకుంటున్నాడని చెప్పే యూదులందరూ ఆయన్ని ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ యెహోవా దేవుడు ఏమని చెప్పాడు? దైవ కుమారుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు. ఆ లక్షణాలు యేసులో లేవు. ఎందుకంటే యేసు తాగుతాడు, మద్యం తాగుతాడు, మాంసం తింటాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, శుభ్రత పాటించడు, బూతులు తిడుతుంటాడు, వేశ్యపుత్రుల సర్పసంతానమా, గతించిపోయిన సంతానమా, ఇలా రకరకాలు తిడుతుంటాడు ఆయన. కాబట్టి వాళ్ళు మెస్సయ్యగా యూదులు ఎవరు నమ్మలేదు. అందుకనే వాళ్ళు తాల్ముడ్లో, ఇంకా మీరు చెప్తే బాధపడతారు కానీ మీరు ఎవరు తాల్ముడ్ చదివి ఉంటారు. తాల్ముడ్లో మేరీని వేయిస్తేనే వాళ్ళు డైరెక్ట్గా అన్నారు. వాళ్ళు మేరీ అనేది ప్యాంథరస్ అనేటి రోమన్ సైనికుడి చేత కడుపు చేయించుకుంది, పరిశుద్ధాత్మ కాదు, బొంగు కాదు అనేసి వాళ్ళే రాసుకున్నారు వాళ్ళు తాల్ముడ్లో. అర్థమైందా అండి? వీళ్ళు అనవసరంగా, సార్ నేను ఒకటి చెప్తాను సార్, యూదులు అనే వాళ్ళు ఆల్రెడీ ఒక మతాన్ని అవలంబిస్తున్నారు సార్. ఈ యేసు వచ్చి ఆయన ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే యేసు అనే ఆయన ఒక నక్సలైట్ లాంటి ఆయన అండి. కొద్ది సమాజంలో మార్పులు, ఎందుకంటే యెహోవా నియమించినటువంటి క్రూరమైన నియమాలు ఉన్నాయి సార్. ఇప్పుడు వ్యభిచారం అనేది 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ సార్, అది తప్పు సార్. అది వ్యభిచారం చేయకూడదు అన్నారు. కానీ పాత నిబంధన గ్రంథం చూస్తే వ్యభిచారం చేసిన ఎవ్వడికి కూడా యెహోవా దేవుడు శిక్షించినట్టు లేదు. ఎవరిని కూడా. ఇప్పుడు దావీదు వ్యభిచారం చేశాడు, ఏమైనా శిక్ష పడిందా? అబ్దుల్లాం వ్యభిచారం చేశాడు, ఏమైనా శిక్ష పడిందా? రూబేన్ చేశాడు, ఏమైనా శిక్ష పడిందా? యోధా చేశాడు, ఏమైనా శిక్ష పడిందా? ఏమీ లేదు. అబ్రహాం వ్యభిచారం చేశాడు, ఏమైనా శిక్ష పడిందా? ఏమీ లేదు కదా. అలాంటి తర్వాత నీ పిల్లల మాంసం నీతోనే తినిపిస్తా, నీ భార్యను తీసుకెళ్లి పక్కన వాడి దగ్గర పండుకోబెడతా, నీ లంగాలు లేపి పూకు చూపిస్తాను, ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఇలాంటివన్నిటిని కొట్టివేయడానికి వచ్చి సంస్కరణలు చేశాడు యేసు అనే ఆయన. అది నచ్చక యూదులు ఆయన చంపేశారు. అంతేగాని ఇందులో దైవత్వానికి కానీ, బొంగుకు కానీ, భోషణానికి కానీ చోటే లేదండి అసలు. బ్రదర్ ఉన్నారా మీరు? హలో, లేరనుకుంటా. తమ్ముడు ఉన్నావా? ఉన్నాను భయ్. మాట్లాడుతున్నాడు, చెప్పు సమాధానం దానికి. మీరు ఆలోచించుకోండి బ్రదర్, నేను అంతం కాదు. మీరు బైబిల్ని నిశ్చితమైన దృష్టితో, కుశాగ్ర బుద్ధితో చదివితే మీకు ఇదే అర్థమైంది. ఇవన్నీ కూడా కల్పించి సార్. ఇప్పుడు రాజుగారు మీరు ఉన్నారు కదండి, యేసు కాలంలో 4 సువార్తలు రాసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి రాజుగారు? సార్ చెప్పండి. యేసు ఇప్పుడు 4 సువార్తలు రాసిన ఉన్న వాళ్ళల్లో యేసు ఉన్న కాలంలో బతికున్న వాళ్ళు ఎవరు? ఒక్కరు చెప్పండి, ఎవరున్నారు? ఉన్నారు సార్. యోహాన్ ఉన్నాడు, యోహాన్ ఒకడు ఉన్నాడు, ఇంకా మత్తయి ఒకడు ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు. అవునండి. లూకా, మార్క్ ఇద్దరు లేరు. అసలు పౌలు అనే వాడికి అసలు యేసుకి సంబంధమే లేదు అసలు. అవునండి, అవును. మరి మత్తయిని ఎలా చంపారండి? లూకాని ఎలా చంపారండి? ఘోరంగా చంపారు సార్. కుక్క చావు చచ్చారండి. మరి దేవుడు నా పక్కన ఉన్నాడు, మేము దేవుడితో చూసాం మాట. ఇప్పుడు సుధాముడు ఉన్నాడండి. మీరు భాగవతం తీసుకుంటే సార్, నేను పాస్టర్ అయినా, నేను అంతకుముందు హిందువుని కాబట్టి చెప్తున్నానండి. జంపా? ఓకే, ఆగబడింది కదా రాడ్డు. బాగుపడింది సార్.